మ్యామ్ జగన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇటు మావిగన్ వర్సెస్ అమరావతి అని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు? ఇది చాలా దురదృష్టకరం అండి. నిన్నగాక మొన్న కూడా ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతుంటే నాతోటి జర్నలిస్టు, మీకు ఎందుకండి ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం జరిగితే, ముందు అసలు మీ రాష్ట్రానికి రాజధాని లేదు అని మాట్లాడాడు. ఇంతవరకు మీ రాజధాని నిర్ణయం కాలేదు, ముందు రాజధాని కట్టుకుని మాట్లాడండి అన్నట్టు మాట్లాడాడు. ఏది ఇడుపు కాగితం గురించి చర్చలో. మొన్న గెజెట్ అయితే రిలీజ్ చేశారు, అమరావతి రాజధాని, శాశ్వత రాజధాని అని గెజెట్ కూడా రిలీజ్ చేసిన తర్వాత అసలు జగన్ ధైర్యం ఏంటో అర్థం కావట్లా. జగన్ ఈ విధంగా మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చి, అంటే అమరావతి అనే ఒక పెద్ద బ్రాడర్ కాన్సెప్ట్, అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎన్నో కాలేజీలు, ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో రకరకాల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీసు, ఇట్లా రకరకాల ఇండస్ట్రీసు ఇవన్నీ కూడా విస్తరించాలి 35,000 ఎకరాల్లో అని ఒక పక్కన ప్రభుత్వం కృషి చేస్తుంటే, దాన్ని 2014-19 మధ్యలో గెజెట్ రిలీజ్ చేయని కారణంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానుల ప్రతిపాదన పెట్టాడు. ఇంకా భవిష్యత్తులో ఎవరూ ఇలా చేయడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు గెజెట్ రిలీజ్ అయింది 2025లో. రిలీజ్ అయితే ఆ సందర్భంగా కూడా చాలామంది సంబరాలు చేసుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ మావిగన్ అనడం అనేది అసలు జగన్ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ముందు అసలు ఆయన ఆ రోజు మావిగన్ ప్రతిపాదన చేసిన రోజున వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అర్థం కాల, వాళ్ళు కూడా అయోమయంగా చూశారు ఆ రోజు. అలాంటిది అంత అయోమయంగా చూస్తే కానీ తేరుకున్నారు కొంచెం. అమ్మో, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాటల్ని కొట్టేస్తే కాదు మన ఊరుకోడు అని చెప్పి అందరూ అదే పాట మొదలెట్టేసరికి ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా ఈసారి ఎలక్షన్స్లో గెలవటానికి ఇది ఒక తారక మంత్రంగా ఉపయోగపడుతుంది అనే ఒక ఆశ వచ్చినట్టుంది. ఆ ఆశతోటే ఈ మాట మాట్లాడాడు తప్పితే ఎవరన్నా ఒప్పుకుంటారా చెప్పండి? ఒకసారి గజెట్ కూడా అయిపోయిన తర్వాత అసలు విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ, గుంటూరు కానీ, ఈ 2 జిల్లాలు 3 ప్రాంతాలు, వీటి పైగా ఇప్పుడు అక్కడ ఇవి స్థిరపడిపోయిన నగరాలు. ఈ స్థిరపడిపోయిన నగరాల్లో భూమి సేకరణ చేయాలి అన్నా, ఏం చేయాలన్నా కూడా కష్టమే కదా. పోనీ ఈ 3 అభివృద్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు అనుకుందాం, పోనీ మరి మిగతా పట్టణాల సంగతి ఏంటి, నగరాల సంగతి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇంకా బోలెడు ఉన్నాయి కదా. ఈ 3 కాదు కదా, ఇంకో 4 అడుగులు వేస్తే ఒంగోలు ఉంది, ఇంకో 4 అడుగులు వేస్తే నెల్లూరు ఉంది, ఇంకొంచెం అవతలకి వెళ్తే అనంతపూర్ ఉంది, చిత్తూరు ఉంది, ఇటు వెళ్తే కాకినాడ ఉంది, రాజమండ్రి ఉంది, వైజాగ్ ఉంది. మరి ఇన్ని ఉన్నాయి కదా. మళ్ళీ కర్నూలు. ఎందుకు ఈ 3 ఎందుకు పెట్టుకుని కూర్చుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎన్ని కాదు, మొత్తం 29 జిల్లాల 31 జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా కేంద్రం రాజధాని అని చెప్పు, పోనీ రాజధాని లాగా ఊహించుకుని మనం డెవలప్ అవుదాము అని అంటే దానికి ఒక అర్థం ఉంది, ఒక స్ఫూర్తినిచ్చావని అనుకోవచ్చు. అసలు అమరావతిలో ఇంత డంప్ చేసిన తర్వాత డబ్బులు, ఇంతమంది రైతులు పొలాలు ఇచ్చిన తర్వాత, ఈ రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, మొత్తం డ్రైనేజ్లు ఇంత డెవలప్ అయిన తర్వాత, ఇన్ని బిల్డింగులు కట్టిన తర్వాత, ఇప్పుడు అక్కడ సచివాలయం ఉంది, అక్కడ అసెంబ్లీ ఉంది, అక్కడ హైకోర్టు ఉంది. ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులకి, ఎంప్లాయీస్కి, వాళ్ళకి క్వార్టర్స్ ఇంతకుముందే కట్టున్నాయి. ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అంటే 95% వర్క్ అయిపోయినట్టుని కూడా అలానే పడవ పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్ళు అలా ఉండిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు రాగానే ఈ పడవబడిన పొలాలన్నీ బాగు చేయించుకుంటా ఓ పక్కన, ఇంకో పక్కన వాడకుండా ఉపయోగించిన బిల్డింగ్లన్నీ శుభ్రం చేసుకుంటా వాటికి మళ్ళీ రంగులేసి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చుకున్నారు.
అంటే ఈ లెక్కన 5 సంవత్సరాలు ఎంత నష్టపోయింది. అవును. ఇంకొకటి కూడా చెప్తానండి. ఈ పెద్ద మనిషి సలహాదారులని కొంతమందిని నియమించుకున్నాడు. దాదాపు 102 మందో 105 మందో సలహాదారులు. వాళ్ళందరికీ జీతాలు, వాళ్ళందరికీ వెహికల్స్, వాళ్ళందరికీ విజయవాడలో స్టే, విజయవాడ కానీ గుంటూరు కానీ స్టే, అపార్ట్మెంట్స్. ఆ రెంట్ గవర్నమెంట్ కట్టాలి. ఓకే. అదే ఇప్పుడు అక్కడ 95% అయిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి కదా, అవన్నీ ఆ 10% 5% వర్క్ కంప్లీట్ చేసి ఆ సలహాదారులకు అక్కడ స్టే ఇస్తే బాగుండేదిగా రాజధానిలో. అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చింది దండగా, వాళ్ళ కార్లు ఇచ్చింది దండగా, ఆ కార్లకు డ్రైవర్లు ఇచ్చింది దండగా, వాళ్ళకి అపార్ట్మెంట్లు ఇచ్చింది దండగా. అసలు ఇంకో సంగతి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన అపార్ట్మెంట్లు వాళ్ళు అక్కడ వాళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు కాదు, దాదాపు 60% తెలంగాణ వాళ్ళు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర వాళ్ళు, వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, అక్కడ ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి కొంతమందికి. కానీ మళ్ళీ ఈయన ఇచ్చిన అపార్ట్మెంట్లు 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లు రెంట్కి తీసుకోవటం, వాళ్ళొక రూమ్ అట్టి పెట్టుకోవటం, దాంట్లో మిగతా 2 రూమ్లు వాళ్ళు అద్దెకిచ్చుకోవటం. స్కామ్లు అనమాట. సిగ్గుండాల అసలు. మీరు సలహాదారులు అయ్యి ఆ రాష్ట్రానికి ఏమి వరగబెట్టారు? అది వరగబెట్టింది కాకుండా జీతాలు తీసుకొని ఇవన్నీ చేశారు కదా. మరి ఆంధ్ర తెలంగాణ అని కొట్టుకుని చేస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ మీడియా సలహాదారు ఎవరో తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ఆయన. ఇంక చెప్పాలంటే చిట్ట అయిపోతే ఇప్పుడు అసలు మనకి ఇంటర్వ్యూ టైం సరిపోదు. ఒక్కొక్కళ్ళు ఎవరెవరు దేనికి అని. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా సోషల్ మీడియా చూస్తుంది తెలంగాణ అతను. ఆయనకు జీతం, ఆయనకు ఇల్లు, ఆయనకు ఒక కారు, ఆ కారుకు ఒక డ్రైవరు, ఆ ఇంట్లో పనోళ్ళు. మీరంతా దోచుకుంటానికి పనికొస్తున్నారు తప్పితే దేనికి పనికి రావట్లా. ఒక్కళ్ళకన్నా అయ్యో పాపం ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, నిర్మించుకుంటున్న రాష్ట్రం, ఈ రాష్ట్రానికి మనం అవసరమైతే అందరూ రిటైర్ అయిన వాళ్ళే, చాలామంది ఆల్రెడీ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ గ్యాంగులో. ఎంతో కొంత స్థిరపడిన వాళ్ళే వీళ్ళంతా. ఏదో హానరోరియంకి పనిచేయచ్చుగా, ఫుల్ జీతాలు కావాల్సిందే. ఆ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు. ఈ రోజు ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ నేను ఇప్పుడు చూశాను న్యూస్, 20 మంది మహిళల్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. వేరే కంట్రీ వెళ్తున్నందుకు. ఆ వీసాలు సరైన వీసాలు కాదు, నకిలీ వీసాలు. ఆ నకిలీ వీసాలు ఇచ్చే వాళ్ళని ఎంత అవసరం ఉంటే వేరే దేశాలకు మహిళలు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వెళ్తారండి. పురుషులు వెళ్ళడం వేరు, వెళ్తారు. మహిళల్ని వెళ్ళకూడదని నేను అనట్లా. ఒక సామాన్యమైన చదువులేని మహిళలు, ఇద్దరో ఒకళ్ళో పిల్లలు ఉన్నవాళ్ళు, భర్తని కుటుంబాన్ని వదిలిపెట్టి, గొడ్డు గోదాని వదిలిపెట్టి వాళ్ళు వేరే దేశం వెళ్ళే దుస్థితిలో ఇవాళ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణలో కూడా ఉన్నారు. అదే నేనేమి ఇక్కడేమి అలాంటి వాళ్ళు లేరు అని నేను చెప్పట్లా. అంటే ఉపాధి లేదు అక్కడ, ఆ పరిస్థితులు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి. ఇంతమంది సలహాదారులుండి ఏం చేశారు? ఇది దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ రోజుకి కూడా అదే అమరావతి ఖచ్చితంగా నిర్మాణం అవుతుంది, ఒక గ్లోబల్ ఫినామినా దానికి వస్తుంది అంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే సహజంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో అమరావతి కూడా ఎట్లా డెవలప్ అవుతుంది. ఇవాళ హైదరాబాద్ ఎంతమందికి అన్నం పెడుతుందండి? ఒక్క జత బట్టలు వేసుకొని వచ్చి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నాకు నా దృష్టికి 100 మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు. నాకు ఒక్కదానికి 100 మంది తెలియకపోవచ్చు. ఒక్క జత బట్టలతోటి, చెప్పులు కూడా లేకుండా వచ్చి వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. రాజధాని అంటే అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది. ఏదో ఒక పని దొరుకుతుంది. అలాంటి పరిస్థితిని వదిలేసి ఇవాళ పిల్ల, గొడ్డు, గోద, మేక మొత్తం వదిలేసి మగవాళ్ళేంటి ఆడవాళ్ళేంటి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి, దుస్థితికి తీసుకొచ్చారు అంటే మీరు ఏమనుకోవాలి మిమ్మల్ని అసలు? మరి ఈ పరిస్థితుల్లో
ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరు తీసుకొస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే రాబోయే ఎలక్షన్ లో ఈ మావిగన్ స్టేట్మెంట్ తోటి గెలుపొందుతారు అనుకోవచ్చు, ప్రజలు కూడా ఈ 11 కూడా రావు, సరిపోద్ది. అప్పుడు పోయినసారి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయారు అని అన్నారు కదా మీరు. ఈసారి ఈయన కూడా ఓడిపోతాడు, ఓడిపోవాలి కూడా. ఆ రాష్ట్రానికి అంతా నష్టం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉండగాను నష్టం చేస్తున్నాడు, ప్రతిపక్షంలో కూర్చుని అసెంబ్లీకి వెళ్ళడు, మాట్లాడు. ఎందుకండి ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు? నాకు అర్థం కాదు. ఆ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం కాకపోతే. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ప్రతిపక్షం ఓడిపోయిన తర్వాత నిలదీయాల్సిన ప్రతిపక్షం ఉండకుండా వెళ్ళిపోవడం, అంటే ప్రజల గురించి మాట్లాడుకోవడం, ఇది ఎందుకు రీక్రియేట్ చేస్తున్నారు ఊరికే అనుకోవచ్చు. వీళ్ళకి సమస్య దగ్గర ఉండి పోరాడే ఓపిక లేదు వీళ్ళకి. ఇప్పుడు మనకి MBAలో ఫైట్ ఆర్ ఫ్లైట్ అని 2 మోడ్స్ ఉంటాయి. ఫైట్ అంటే అక్కడే ఉండి పోరాటం, ఫ్లైట్ అంటే నేను పోరాటం చేయలేను కాబట్టి పోరాటం చేయాల్సిన ప్లేస్లో నేను ఉండను అనటం, పారిపోవటం అనమాట. సమస్యల నుంచి పారిపోవటం. నువ్వు ఎంత పారిపోతే సమస్యలు వెనకమాల వస్తాయి. ఇది వ్యక్తులకైనా పార్టీలకైనా ఎవరికైనా సరే. సమస్య ఉంది అంటే పోరాడాలి, పరిష్కారం చేసుకోవాలి, విజయం సాధించాలి. ఇప్పుడు నువ్వు అధికారంలోకి రావాలి అనుకుంటే నువ్వు క్షేత్రస్థాయిలో పనిచేయి, రోజు అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో నిలదీయి. అసలు ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులకి ఈ 10 రోజులు సరిపోవు అసెంబ్లీ సమావేశాలకి, ఇంకా పెంచండి, మనం రాష్ట్రం గురించి మాట్లాడదాము అనాల్సిన ప్రతిపక్ష నాయకుడు బెంగళూరులో వెళ్ళి కూర్చుంటాడు, నిద్రలేచి వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఒక అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వస్తేనే తప్పితే, ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులైన పెట్టుబడులు పెడితేనే తప్పితే, ఇవాళ ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి లేదు ఇవాళ. ఒకప్పుడు ప్రభుత్వమే పరిశ్రమలు నెలకొల్పేది, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని. ఇప్పుడు అది లేదు కదా, అన్ని ప్రైవేట్ అయిపోయినాయి కదా. లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలు, లేకపోతే దేశీయంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెట్టాల్సిందే. ఇవాళ చాలా వరకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళ పెట్టుబడులు ఉపసంహరించుకుని వెళ్ళిపోతున్నారు. మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టకుండా వేరే దేశాల్లోకి పెట్టుబడులకు వెళ్ళిపోతున్నారు. అందుకే ఇవాళ మన దేశంలో ఉత్పత్తి తగ్గిపోతుంది, విదేశీ మార్గద్రవ్యం తగ్గిపోతుంది. మనకి లోకల్గా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి ఇది ఒక కారణం. ఇవన్నిటి గురించి ఆలోచించే తీరిక వీళ్ళకి లేదు, ఓపిక వీళ్ళకి లేదు. ఏదో ఒకటి చేసి అధికారం తెచ్చుకోవాలి, అధికారం చలాయించాలి, అంతకు మించి వీళ్ళకి వేరే ఉద్దేశమే లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఒక రకంగా తండ్రి నుంచి ఏ విధమైన వారసత్వాన్ని పుచ్చుకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మట్టుకు చరిత్రహీనుడిగా మిగిలిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.